ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఐ హోప్ మీరు అందరు ఇంట్లో సేఫ్గా ఉన్నారు. ఎవ్రీ వీక్ ఎపిసోడ్స్ చూస్తున్నారా? అయితే ఈ వీక్ ఎపిసోడ్తో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఏమైంది? చూడు, అసలు బయటకు కూడా వెళ్ళనివ్వట్లేదు. ఎంత చిరాకు వస్తుందో. ఇంట్లో కూర్చుని ఆడుకొని కూడా ఇవ్వట్లేదు. సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ ఒక ఆన్లైన్ క్లాసెస్ మధ్యలో. ఇప్పుడు ఇది కూడా అయిపోయింది. ఓ ఓ కూల్ కూల్. గాలి కూడా వేయట్లేదు. హియర్ ఇంకోటి, కానీ నువ్వు ఇట్లా ఉండకూడదు. ఇలాంటి టైమ్స్ సాతాన్ మనతో చేసే యుద్ధం, ఇట్స్ అ వార్. ఇలాంటి టైమ్స్లో మనము వి షుడ్ బి థ్యాంక్ఫుల్ అండ్ గాడ్ని ఎప్పుడు ప్రేస్ చేస్తూ ఉండాలి. ప్రేస్ చేసేసి అయితే అని పారిపోతుందా? ఎస్, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పను. ఇప్పుడు నీకు ఎవరైనా ఇష్టం లేని వాళ్ళు ఉన్నారా? చాలా మంది ఉన్నారు. అయితే ఇప్పుడు నీకు ఇష్టం లేని వాళ్ళ గురించి నేను చాలా గొప్పగా నీ ముందు చెప్తే ఎట్లా ఉంటుంది? చిరాకు వస్తుంది. వెళ్ళిపోతావు నువ్వు అక్కడి నుంచి. ఆబ్వియస్లీ. అలాగే సాతానికి కూడా దేవుడు ప్రేస్ చేస్తే అస్సలు ఇష్టం ఉండదు, వెళ్ళిపోతాడు, పారిపోతాడు. అందుకని వి షుడ్ ఆల్వేస్ ప్రేస్ గాడ్ అండ్ బీ ఫర్ ఎవర్ థ్యాంక్ఫుల్. ఇప్పుడు ఏం చేయాలి మనం? ప్రేస్ చేయాలి. లెట్స్ గో ప్రేస్. అందరు పాడుతున్నారా? వర్షిప్ చేస్తున్నారా? 5 days నుంచి ప్రేయర్ చేస్తున్నా. గాడ్ అసలు నా ప్రేయర్ వింటున్నాడా వినట్లేదా? నాకేంటి గాడ్ నుంచి ఇంకా ఆన్సర్ రావట్లేదు. హలో, ఎందుకు వింటాడు గాడా నీ ప్రేయర్? అది కూడా గాడ్ విన్నాడా నా ప్రేయర్? ఆఫ్ కోర్స్ నాట్. ఓకే, గాడ్కి చాలా పనులు ఉంటాయి. ఓకే, నాట్ పాసిబుల్. నా ప్రేయర్ వినాలి కదా. నేను పాస్ 5 days నుంచి చేస్తున్నా. నువ్వు పెద్ద గుడ్ గర్ల్ మరి వినడానికి. గుడ్ గర్ల్ కాదా నేను? కాదు, నిన్న నేను చూసాను నీ మమ్మీతో ఫైట్ చేసావా? కాదు, నిన్న ఫైట్ చేసా మమ్మీతో. బట్ నేను గాడ్ని ఫర్గివ్ ఇవ్వమని ప్రే చేశాను కూడా. సో ఐమ్ అ గుడ్ గర్ల్. నిజంగా? యా, ఐమ్ అ గుడ్ గర్ల్. ఓ రియలీ? ఎస్, దేవుడు నా ప్రార్థన విని నన్ను క్షమించాడు, నా పాపాన్ని క్షమించాడు. సో ఐమ్ అ గుడ్ గర్ల్. ఏంటి తిన్న మాట వినట్లేదు? హలో, నేను దేవుడి మాటే వింటా. నాకెందుకు ఇలాంటి థాట్స్ వస్తున్నాయి? లాస్ట్ టైం అక్క చెప్పింది కదా సండే స్కూల్లో ఒక స్టోరీ. గుర్తులేదు, తెలుసు. నాకు గుర్తుంది, చెప్తా విను. అబ్రహాం చాలా ఇయర్స్ ప్రార్థన చేస్తే దేవుడు అబ్రహాంకి తన సన్ ఇచ్చాడు. అలాంటప్పుడు నా ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడు కదా. వినడు, నీకు తెలుసు కదా. వినడు 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 వినడు. యేసు నామములో సాతాను
పంపిస్తున్నా, పో నువ్వు పో ఇక్కడి నుంచి. పిల్లలు, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వార్, మనం పోరాడాలి. మీకు కూడా ఇలాంటి డౌట్స్ వచ్చాయా? ఇవన్నీ మనకి సాటర్న్ పెడుతుంది. ఇలాంటి డౌట్ వచ్చినప్పుడు ఎమ్మటే సాతాన్ని తొక్కివేయండి, అది పోతుంది. గద్దించండి గట్టిగా. అందరు పాడుతున్నారా పాటలు? ఏం చేస్తున్నారు? వింటున్నారా? అటు ఇటు తిరుగుతున్నారా? సరే, నేను నీకు ఒకటి చెప్తాను. మీకు కూడా మీ ఫ్రెండ్స్ని ఎప్పుడైనా చూసినప్పుడు నేను కూడా వాళ్ళలాగా ఉంటే బాగుండు, నాకు ఆ పెన్సిల్ లేదు, ఆ రబ్బర్ లేదు, అలా ఆలోచిస్తున్నారా? నేను మీకు ఒకటి చెప్తాను. సైతాన్ ఉంది కదా, అది ఇదివరకు దేవుడి దగ్గర ఉండి ప్రేజ్ అండ్ వర్షిప్ చేసేదంట. కానీ సైతాన్కి ఒక బ్యాడ్ థాట్ వచ్చింది, అంటే ఈవిల్ థాట్ వచ్చిందంట. ఏమని? నేను దేవుడి కంటే కొంచెమే తక్కువ ఉన్నా కదా, దేవుడి ప్లేస్లో నేను కూడా ఉంటే బాగుండు అనుకుందంట. అంతే, వెంటనే దేవుడు సైతాన్ని ఒక్క కిక్ చేసేసాడంట, అది వచ్చి కింద పడిపోయిందంట. సో మనకి ఎప్పుడు ఈవిల్ థాట్స్ వచ్చినా సేటన్ వల్లే వస్తాయి. సో మనకు అలాంటి థాట్స్ వచ్చిన వెంటనే నువ్వు పో సైతాన్, నీ వల్లే నాకు ఇలాంటి థాట్స్ వస్తున్నాయని చెప్తే సైతాన్ పారిపోతుంది. ఇలాంటి వార్స్ ఎవ్రీడే మనకు వస్తూనే ఉంటాయి. సో ఈ వార్ మనం గెలవాలి, ఎందుకంటే జయించిన వాడు మనతో ఉన్నాడు కాబట్టి మనము ఎప్పుడు గెలుస్తాం. మనం ఎప్పుడు వీడియోస్లో ఫుల్గా యాక్షన్ సాంగ్స్ చేస్తాం కదా, హ్యాపీగా. ఇప్పుడు మనందరం కలిసి ఒక యాక్షన్ సాంగ్ చేద్దాం. ఆర్ యు రెడీ? Every step I take
I breathe in you. Every step I take in you. You are my way, Jesus. Every breath I take, I breathe in you. Waves of mercy, waves of grace. Everywhere I look, I see your face. Your love has captured me. Oh my God, this love, how can it be? Waves of mercy, waves of grace. Everywhere I look, I see your face. Your love has captured me. Oh my God, this love, how can it be? ఓకే ఇప్పుడు మన ప్రియాతి ప్రియమైన హనుకన్ వచ్చి కొన్ని మాటలు చెప్తారు, మనం విందాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు మనల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచాడు కాబట్టి మనం దేవుడిని స్తుతిద్దాం. హల్లెలూయా. దేవుడు మనల్ని అందరినీ ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం అందరం సజీవ లెక్కలో ఉన్నాము. అయితే దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు తిరిగి మనం దేవుడిని ప్రేమించడం నేర్చుకోవాలి. నిజమైన ప్రేమ మనకి అర్థమవుతుంది. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, దేవుని ప్రేమ ఎంత గొప్పదేనంటే, దేవుని ప్రేమ ఆయన మన కొరకు మరణించేటట్టు చేసింది. ఆయన మన పాపాల నిమిత్తం మరణించి ఆయన తిరిగి లేచాడు. మన అంశం ఏంటి అని అంటే, మనం ఎలా జయించాలి అనేది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనంలో ఏమని రాయబడిందంటే, వారు గొర్రెపిల్ల రక్తం బట్టి తాము ఇచ్చిన సాక్ష్యం బట్టి వానిని జయించి ఉన్నారు. వానిని అంటే అక్కడ సైతాన్ గురించి రాయబడింది. నీవు సైతాన్ని జయించడానికి నువ్వు పుట్టావు. నేను సైతాన్ని జయించడానికి దేవుడు నన్ను పుట్టించాడు. యేసుక్రీస్తు సిలువలో మన కొరకు మరణించినప్పుడు సైతాన్ని సంపూర్ణంగా జయించాడు కాబట్టి మనం కూడా జయిస్తాం. అయితే సైతాన్ ఎప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటాడు. వాడి స్వభావం ప్రకారంగా వాడు అబద్ధాలనే పలుకుతూ ఉంటాడు. అయితే నువ్వు అబద్ధాలని వినకూడదు. కొంతమంది వాడితో సహవాసం చేసేవారు నీ దగ్గరికి వచ్చి నిన్ను ఎప్పుడూ తృణీకరిస్తూ ఉంటారు, నేను అవమానపరుస్తూ ఉంటారు. నువ్వు పనికిమాలిన వాడివి, నువ్వు బలహీనుడివి అని చెప్తూ ఉంటారు. కాబట్టి మనము వాటిని అంగీకరించకూడదు, వాటిని వ్యతిరేకించాలి. వ్యతిరేకిస్తారా మరి మీరు? ఎలా వ్యతిరేకించాలి? అక్కడ యేసుక్రీస్తు రక్తం బట్టి తాము ఇచ్చిన సాక్ష్యం బట్టి వానిని జయించారు. నీ మీద చెప్పే అబద్ధాలన్నిటినీ నువ్వు యేసుక్రీస్తు రక్తం ద్వారా జయించాలి. యేసుక్రీస్తు నీ కొరకు మరణించాడు. నీ రోగాలన్నిటినీ సిలువలో భరించాడు. నీ వ్యసనాలన్నిటినీ సిలువలో భరించాడు. నీ పాపానంతటినీ సిలువలో భరించాడు. నీ మీద ఇంకా పాపమే లేకుండా చేశాడు. కాబట్టి నువ్వు దాన్ని ఆధారం చేసుకుని జీవించాలి. హల్లెలూయా. సైతాన్ చెప్పే అబద్ధాలని మనం వినకూడదు. సైతాన్ ఎప్పుడు మనకి అబద్ధాలు చెప్తూ ఉంటాడు. సో వాడి ప్రతినిధుల్ని మనము వ్యతిరేకించాలి. వాడి ప్రతినిధులు ఎవరని మనం గుర్తించాలి. ఎప్పుడైనా
సైతానుడు మీ దగ్గరికి వచ్చి నువ్వు బలహీనుడివి, నీకు చదువు రాదు, నీకు ఆరోగ్యం లేదు, నీవు బలవంతుడివి కాదు, నువ్వు దరిద్రుడివి అని సైతాన్ చెప్తే మనం ఖచ్చితంగా ఈ మాటలని మనం చెప్పాలి సైతాన్కి. నువ్వు జ్ఞానం లేనివాడు అని అంటే ఆ వ్యక్తులతో మనం చెప్పాలి, దేవుడు జ్ఞానుల్ని సిగ్గుపరచడానికి వెరివారిని ఏర్పరచుకున్నాడు. నువ్వు బలహీనుడు అని చెప్తే బలహీనుడు తాను బలాఢ్యుడిని అనుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుందని నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. నీవు రోగగ్రస్తుడివి అని అంటే ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలుగుతుంది, యేసుక్రీస్తు నా రోగాలన్నిటినీ సిలువలో భరించాడని మనం చెప్పాలి. నీవు బలహీనుడివేనంటే నేను బలవంతుణ్ణి. లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్, లెట్ ద పూర్ సే ఐఎమ్ రిచ్. యేసుక్రీస్తు సిలువలో నా కొరకు చేసిన కార్యాన్ని బట్టి నేను బలవంతుణ్ణి అయ్యాను. నా దరిద్రం అంతా సిలువలో యేసుక్రీస్తు భరించాడు. అందుకనే వారు సైతాన్ని ఎలా జయించారంటే గొర్రెపిల్ల రక్తంను బట్టి, తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి. నీ పరిస్థితుల్లో నువ్వు ఏమని సాక్ష్యం ఇస్తున్నావు చాలా ప్రాముఖ్యమైంది. మన సాక్ష్యము దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని పలకాలి. ఎప్పుడైతే నువ్వు ఈ వాక్యాన్ని పలుకుతావో నువ్వు దీవించబడతావు. అందరు సాక్ష్యం చెప్పినప్పుడు వాళ్ళ సొంత గొప్పలు చెప్తారు, కానీ మనం సాక్ష్యం చెప్పినప్పుడు దేవుని వాక్యాన్ని మనం ప్రకటించాలి. అప్పుడు ప్రతి ఒక్కళ్ళు దీవించబడతారు. సైతానుడు మన నుండి పారిపోతాడు. ఎలా జయించాలి అని అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా, మనము దేవుని వాక్యంలో ఉన్న విషయాల్ని ప్రకటించడం ద్వారా మనము సైతాన్ని జయిస్తాం. హల్లెలూయా. సో ఎలాంటి బలహీనమైన పరిస్థితుల్ని మనం అంగీకరించకూడదు. దేవుళ్ళో మనం బలవంతులంగా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి మీరందరూ దేవుని ద్వారా బలవంతులుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ దీవిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఇప్పుడు మనం అందరం కలిసి ఒక పాట పాడుకుందాం. Song number 557. Ani nado
శశి ఆంటీ వచ్చి మనకి మెసేజ్ చెప్తారు. హాయ్, బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. చిన్నపిల్లలందరూ దేవుని మాటలు వింటున్నారా? అయితే ఈరోజు మనము పోరాటం గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకుందాము. ఏంటంటే ఎప్పుడు మనం అనుకుంటుంటాం, ఎప్పుడు నేను సండే స్కూల్కి ఎందుకు వెళ్ళాలి, ఎప్పుడు నేను ఎందుకు పాటలు పాడాలి, నేనే ఎందుకు వాక్యాలు నేర్చుకోవాలి, సండే అందరూ మంచిగా ఇంట్లో ఆడుకుంటుంటే నేనే ఎందుకు చర్చ్కి వెళ్ళాలి అని ఇలా అనుకుంటూ ఉంటాం కదా. మనకు మన జీవితాల్లో దేవుని బిడ్డలుగా మనకు ఒక పోరాటం ఉందన్నమాట ఈ లోకంలో. అయితే ఆ పోరాటం గురించి మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం. అంటే పోరాటం అంటే ఏంటి, ఎందుకు పోరాడాలి, ఎవరితో పోరాడాలి, ఎలా పోరాడాలి అనే విషయాలు మనం కొన్ని నేర్చుకుందాం. అయితే ఫస్ట్ పోరాటం అంటే ఏంటి, వార్ కదా. పోరాటం అంటే యుద్ధం. మరేంటి ఇంకా ఏంటి, డిషం ఫైటింగ్ చేస్తుంటాం కదా మన ఇంట్లో. అలా మన ఇంట్లో ఫైటింగ్ చేస్తుంటాం. కానీ వాక్యానుసారంగా మనకు పోరాటం అంటే ఏంటో మనము కొన్ని విషయాలు నేర్చుకుందాం అన్నమాట. ఫస్ట్ ఏంటంటే మనం ఎవరితో పోరాడాలి అనే విషయాన్ని బట్టి మనం నేర్చుకుందాం. ఎవరితో పోరాడాలి మనము? అయితే బైబిల్ గ్రంథం ఏం బోధిస్తుందంటే శరీరానుసారమైన మనసు కలిగి ఉందురు, ఆత్మానుసారమైన మనసు కలిగి ఉందురు అని ఉందన్నమాట. అయితే ఆత్మానుసారమైన మనసు ఎలా ఉంటుంది, శరీరానుసారమైన మనసు ఎలా ఉంటుంది, మనము ఎలా పోరాడాలి, శరీరం మనకు ఏ విధంగా మనల్ని ఆత్మ సంబంధంగా ఎదగనివ్వకుండా చేస్తుంది, ఈ విషయాలు మనము నేర్చుకుందాం అన్నమాట. అయితే నేను మీకు మంచిగా అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఆత్మ సంబంధంగా అన్నప్పుడు మనం ఏమనుకుందామంటే ఒక తెల్ల పిల్లిని అనుకుందాం. శరీర సంబంధంగా అనుకున్నప్పుడు ఒక నల్ల పిల్లి ఉంది అనుకుందాం. అయితే ఇప్పుడు ఈ నల్ల పిల్లిని తెల్ల పిల్లిని మనమే పోషించాలన్నమాట. అయితే మనం ఎలా పోషించాలి? ఉదయాన్నే లెగిసి మనం ప్రార్థన చేస్తేనేమో తెల్ల పిల్లికి మనం పాలు పోసినట్టు అవుతుంది. ఒకవేళ ప్రార్థన చేయకపోతేనేమో నల్ల పిల్లికి పాలు పోసినట్టు అవుతుంది అనమాట. అయితే అప్పుడు మనము ఒకవేళ ప్రార్థన చేస్తూ బైబిల్ చదువుతూ సండే స్కూల్కి వెళ్తూ స్కూల్లో టీచర్ మాట వింటూ మమ్మీ డాడీ మాట వింటూ మంచిగా ఉన్నామనుకోండి, ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతూ ఉన్నామనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే తెల్లపిల్లికి ఎక్కువ పాలు పోసినట్టు అనమాట. అప్పుడు ఏమైపోతుంది, తెల్లపిల్లి బలంగా పోతుంది, నల్లపిల్లి ఏమో క్షీణించిపోతుంది అనమాట, బక్క చిక్కిపోతుంది అనమాట. అయితే అప్పుడు తెల్లపిల్లి స్వాధీనంలోకి ఏమొచ్చేస్తుంది తెలుసా, శరీరం వచ్చేస్తుంది అనమాట. శరీరము పూర్తిగా ఆత్మ స్వాధీనంలోకి వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు మీరు టీవీ ముందు కూర్చున్నారనుకోండి, రిమోట్ మీ చేతిలో ఉంటుంది కదా, మీ కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ మీరు చేంజ్ చేస్తూ మీ కంట్రోల్లో పెట్టుకొని ఉంటారు. అలాగే మనము ఆత్మ సంబంధమైన విషయాల్లో మనము ప్రార్థన, వాక్యము, సండే స్కూల్ ఇలా అన్ని ఆత్మ సంబంధమైన విషయాల్లో మనము సరిగ్గా ఉన్నప్పుడు మనం ఏమైపోతామంటే తెల్లపిల్లి స్వాధీనంలోకి శరీరం వచ్చేస్తుంది అనమాట. రిమోట్ ఎలా కంట్రోల్లోకి వచ్చేస్తుందో అలా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనము ప్రార్థన చేయకుండా ఉన్నామనుకోండి, తప్పు పనులు చేస్తున్నాం అనుకోండి, చెడు చూస్తున్నాం అనుకోండి, అప్పుడు ఆత్మ ఏం చెప్తుంది తెలుసా, నువ్వు అలా చేయకూడదు, నువ్వు ఇలా చేయకూడదు అనేసి ఆత్మ బలంగా ఉంటుంది. కాబట్టి మనకు తప్పులు చేస్తుంటే మనల్ని ఖండిస్తూ మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ మనం ప్రార్థన చేయకుండా శరీర సంబంధంగా మనం పాటలు పాడుతూ ఇష్టానుసారంగా మనం స్కూల్కి వెళ్ళకుండా, సండే స్కూల్కి వెళ్ళకుండా, కుటుంబ ప్రార్థనలో కూర్చోకుండా, వాక్యాలు నేర్చుకోకుండా అలా జీవించామనుకోండి, అప్పుడు ఏమైపోతుంది, మన శరీరం అంతా ఎవరి కంట్రోల్లోకి, నల్లపిల్లి బలంగా అయిపోతుంది, మరి తెల్లపిల్లి ఏమో క్షీణించిపోతుంది. అప్పుడు ఏమవుతుంది తెలుసా, శరీరం ఏం చేస్తుందంటే ఆత్మని కంట్రోల్లోకి తీసేసుకుంటుంది. అప్పుడు వాక్యం చదువుతుంటే నిద్ర వచ్చేస్తుంది, పడుకుంటాం. మరి సండే స్కూల్కి వెళ్ళాలంటే బద్దకిస్తాం, వెళ్ళం సండే స్కూల్కి. వాక్యాలు నేర్చుకోవాలంటే నేర్చుకోము. ఎందుకంటే ఎవరు కంట్రోల్ చేస్తున్నారు, శరీరము ఆత్మని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇలా చేయడం బట్టి మనము ఏమి చేయలేకపోతాం అన్నమాట. అందుకనే మనం ఏం చేయాలి తెలుసా, తెల్లపిల్లికి అంటే ఆత్మ సంబంధమైన విషయంలో మనము శరీర సంబంధమైన క్రియల్ని మరి గెలిచి మనము ఆత్మ సంబంధమైన విషయాల్లో మంచిగా బలపడి ఉండాలన్నమాట. అయితే నెక్స్ట్ వీక్ ఎవరితో పోరాడాలి, ఎలా పోరాడాలి, ఈ విషయాలు మనము నేర్చుకుందాం. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాము.
స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ చిన్న బిడ్డలు ప్రభా శరీరాన్ని నా తండ్రి ఎలా ఆత్మ స్వాధీనంలో తీసుకోవాలో నా తండ్రి నాయన బిడ్డలు మంచిగా గ్రహించి తెలుసుకోవడానికి నా తండ్రి ప్రభా అయ్యా నీ కృపలో భద్రపరచండి. పరిశుద్ధాత్మదేవ మీ ఆత్మ స్వాధీనంలో బిడ్డల్ని నడిపించి బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. బాయ్. చూసారు కదా సైతాన్ మన మీద ఎన్ని విధాలుగా ఫైట్ చేస్తుందో. డౌట్స్ వచ్చేటట్టు చేస్తుంది, కంప్లైనింగ్ స్పిరిట్ అండ్ పిచ్చి పిచ్చి ఆలోచనలు ఇస్తుంది. కానీ మనం ఎప్పుడు యుద్ధంలో ఒక్కలమే కాదు. ఎందుకంటే 1 Samuel 17:47 ఏమనుంది, ద బ్యాటిల్ ఈజ్ ఆఫ్ ద లార్డ్స్ అని ఉంది. అంటే యుద్ధము యెహోవాదే. మనం దేవుడిలో ఉంటే దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు. సో ఎప్పుడు మనం ప్రార్థన చేస్తా వాక్యం చదువుతూ ఉంటే తప్పకుండా దేవుడు మనతో ఉంటాడు, మన పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. దయగలిగిన మా మంచి యేసయ్యా నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను దేవా. మీరు ప్రతిరోజు మాకు ఒక కొత్త విషయం నేర్పిస్తున్నందుకు నీకు వందనాలు దేవా. ధైర్యంగా సైతాన్ చేసే అటాక్స్ మీద మేము పోరాడడం మాకు నేర్పిస్తున్నందుకు నీకు వందనాలు దేవా. యోధుల వల్లే మేము పోరాడాలి దేవా, సూర్యకార్యాలు మేము చేయాలి దేవా. దేవా నీ చేతికి అప్పు చెప్పుకుంటూ ఇంకా మేము అనేక మందిని సైతాన్ నుంచి విడిపించాలి దేవా. అలాంటి బిడ్డలుగా మమ్మల్ని ఉంచుతున్నందుకు మీకు వందనాలు. చిన్న ప్రార్థన అర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరం పరలోక ప్రార్థన చేద్దాము. Our Father in heaven, hallowed be your name, your kingdom come, your will be done on earth as it is in heaven. Give us this day our daily bread and forgive us our debts as we forgive our debtors. And do not lead us into temptation, but deliver us from the evil one. For yours is the kingdom and the power and the glory forever. Amen. Bye bye. See you next